వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. విశాఖలో మొట్టమొదటిసారిగా మహిళా ఆయుర్వేద పరిషత్ కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహిస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ డాక్టర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం మనకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆడవాళ్ళని అంటే ఈ లేడీ డాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి స్వస్థ నారీ శక్తి అంటే ఆడవాళ్ళ గురించి ఎలా అయినా బయటకు తీసుకురావాలని చెప్పి దాని ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం పెట్టారండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ నారీ శక్తి సమ్మేళనం. సో దీంట్లో ఏంటంటే సుమారుగా దేశవ్యాప్తంగా 2000 మంది పైగా లేడీ డాక్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇదేంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది రావాలి. తర్వాత చాలామంది లేడీ డాక్టర్స్ ఏంటంటే ఓన్లీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఇంట్లో ఉండిపోతున్నారు. సో వాళ్ళనైనా బయటికి రావాలని చెప్పి తర్వాత ఈరోజు ఏంటంటే గైనిక్ ఇష్యూస్ అవి ఎక్కువ అవుతున్నాయి. సో అట్ ది సేమ్ టైం ఆయుర్వేద ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు ఏంటంటే లేడీ ఆయుర్వేదిక్ డాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి స్టేజ్ అనేది ఏర్పరిచింది అన్నమాట అండి. ప్రస్తుతం ఆయుర్వేద రంగానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది? యువత దీనివైపు ఎటువంటి మొగ్గు చూపిస్తుంది? సార్, ఆయుర్వేదానికి ప్రాముఖ్యత చాలా బాగా వచ్చింది. అండ్ రీసెంట్గానే మన ప్రభుత్వం కూడా చాలా కృషితో మిగతా కంట్రీస్లో కూడా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అని చెప్పి ఒక అప్రూవల్ అనేది వచ్చింది. సో ఇదేంటంటే మన కేంద్ర ప్రభుత్వం మన సంస్కృత అంటే మనకి ఆయుర్వేదం తర్వాత ఇతరితర ఉన్నవన్నీ కూడా చాలా వృద్ధిలోకి తేవాలని చెప్పి అంటే మరుగున పడిపోకుండా పైకి రావాలని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తుందండి. ఆయుర్వేదం అనేది అతి పురాతనమైన ఎటువంటి వ్యాధినైనా నయం చేయగల సామర్థ్యం ఉన్నటువంటి వైద్యం ఆయుర్వేదం. సో ప్రస్తుతం ఉన్న తరుణంలో ఇంగ్లీష్ మెడిసిన్కి చాలామంది దగ్గర అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సదస్సు ద్వారా యువ విద్యార్థులకు కానివ్వండి, చదువుకునే వారితో పాటు ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ సదస్సు ఎటువంటి వేదికను ఇవ్వబోతుంది? సార్, ఈ సదస్సు ద్వారా ఏంటంటే యాక్చువల్గా మంచి అంటే ఎస్పెషల్లీ లేడీ డాక్టర్స్కి మంచి ఎంకరేజ్మెంట్. అట్ ది సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఏ రంగంలో పైకి రావాలి అంటే ఇప్పుడు ఏంటంటే డాక్టర్స్ అనేవాళ్ళు ఒక్క వైద్య రంగంలో అంటే ఓన్లీ ప్రాక్టీసే కాకుండా వాళ్ళు ఫార్మాస్యూటికల్స్కి వెళ్ళచ్చు. తర్వాత ఇతర అంటే కాస్మెటాలజీ ఇవన్నీ కూడా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఎలా చేయాలి. సో ఇదేంటంటే ఒక స్టేజ్ లాంటిది అన్నమాట అండి. మొత్తం అంటే ఎవరైతే ప్రొడక్షన్ చేయాలో వాళ్ళకి, ఫార్మస్యూటికల్స్ కేసు వెళ్ళాలంటే వాళ్ళకి, అండ్ కంపెనీస్ హైర్ చేసుకోవడం మొత్తం ఇదేంటంటే ఒక గవర్నమెంట్ అంటే ఒక స్టేజ్ లాంటిది లేడీ డాక్టర్స్కి ఇది ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇప్పుడు ఏంటంటే యువత అంతా కూడా మోడర్న్ మెడిసిన్ కంట ఆయుర్వేదిక్ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అండ్ దీర్ఘకాలిక సమస్యలకి ఎక్కువ దీంట్లో ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి సో ఎలాగా అంటే క్రానిక్ డిజార్డర్స్ కూడా ఎంత బాగా ఈజీగా సార్ట్అవుట్ చేయొచ్చు అన్నది ఈ కార్యక్రమం ద్వారా మొత్తం యువతకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సార్, ప్రభుత్వం నుంచి కానీ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కానీ సహకారం ఎలా ఉంది? సార్, చాలా బాగుంది సార్. యాక్చువల్గా ఏంటంటే మాకు లోకల్ పొలిటీషియన్స్ కేంద్ర ప్రభుత్వం అలాగే లోకల్ గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేసింది. సో వాళ్ళకి ధన్యవాదాలు కూడా మేము తెలుపుకోవాలి. సార్, ఈ కాన్ఫరెన్స్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది పాల్గొన్నారు? సార్, దీంట్లో ఈ కాన్ఫరెన్స్కి సుమారుగా 2000 పైగా వచ్చారండి. డాక్టర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. మొత్తం ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్ నుంచి వచ్చారు. సో మేము ఏంటంటే ఇంకా రేపటికి ఇంకా ఎక్కువ మంది అయ్యేలా ఉన్నారు. సో అట్ ది సేమ్ టైం ఏంటంటే దీనికి అంటే డాక్టర్స్ ఒక్కళ్ళే కాకుండా ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు, తర్వాత ఫార్మాస్యూటికల్ వాళ్ళు, సో మొత్తం అందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. సో ఫైనల్గా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు చెప్పారు. సో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే యువతకు మీరు ఏం మెసేజ్? సార్, యువతకి ఏంటంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు మంచి జోష్తో బయటికి వెళ్ళి ఖచ్చితంగా ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ అనేది అండ్ ఎస్పెషల్లీ లేడీస్కి ఇంకా అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి. సో వాళ్ళు ఆ డీలా పడకల్లా ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఏంటంటే వాళ్ళకి ఒక డాష్ అనేది వాళ్ళకి ఫార్మ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఎంత జోష్తో వెళ్తారో అంతే బాగా వాళ్ళకి అన్నీ కూడా మార్గాలు అనేవి ఈజీ అవుతాయని చెప్పి అనుకుంటున్నాం. అంటే వినియోగదారులు పెరిగారు సార్ గతానికి ఇప్పటికి? చాలా బాగా పెరిగారండి, చాలా బాగా పెరిగారు. అండ్ అందరిలో కూడా అవగాహన బాగా వచ్చింది. అంటే ఈ దొరికిన మీద ఏంటంటే అమ్మో ఆయుర్వేదం అంటే వేడి చేస్తుంది అనేవారు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా అన్ని డిజార్డర్స్కి కూడా ఆయుర్వేదంలో ఉంది. సో ఆయుర్వేదం అంటే ఒక మందే కాదు, ఇది లైఫ్ స్టైల్ కరెక్షన్ అని చెప్పి కూడా అందరికీ అర్థమైంది. మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కాన్ఫరెన్స్ ఎలా ఉపయోగపడుతుంది యంగ్ జనరేషన్? ನಮಸ್ತೆ, ನನ್ನ ಹೆಸರು ಡಾಕ್ಟರ್ ಸುಸ್ಮಿತಾ, ಕರ್ನಾಟಕದಿಂದ ಬಂದಿದ್ದೀನಿ. ವ್ಯಾಪ್ಕಾನ್ 2026 ಅಂದರೆ ಮೊದಲನೆಯ ಮಹಿಳಾ ಆಯುರ್ವೇದ ಪರಿಷತ್ ಇದುವರೆಗೂ ಫಸ್ಟಾಗಿ ಕಂಡಕ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದಕ್ಕೆ ಎಲ್ಲ ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳು ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ನಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶನ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಸರ್ ಆಗಿರ್ಬೋದು, ಶ್ರೀ ಮಾಧವ್ ಸರ್ ಇರ್ತಾರೆ ಆಗಿರ್ಬೋದು, ಆಮೇಲೆ NCSMನ ಚೇರ್ಮನ್ ಪ್ರೊಫೆಸರ್
ಡಾಕ್ಟರ್ ಮನೀಷಾ ಗುಟ್ಟೇಕರ್ ಮೇಡಮ್ ಅವರು ಸಹ ಆಗಮಿಸಿದ್ದಾರೆ. ಒಂದೇ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಇಷ್ಟೆಲ್ಲ ಗಣ್ಯ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ನೋಡೋದು, ಅವರಿಂದ ಮತ್ತೆ ನಾವೊಂದು ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ತಗೊಳ್ಳೋದು ತುಂಬ ಖುಷಿಯಾದ ವಿಷಯ ಆಗಿದೆ. How do you feel you participating in this conference? It's a very privilege to be in the part of WAPCON 26. Here we are meeting all the doctors from different states. So through this we can exchange our knowledge from all the doctors. It will be very helpful for each and every practitioners and students. What is the keynotes of this conference? Swasth Nari Sashakt Bharat. This is the theme where they are improving the women in all over, like entrepreneurship, either in the health sector, in all the sector they are trying to improve the women empowerment. How do you feel the government supports the Ayurveda? Of course, with their support only they are doing all the things. As Modi ji initiated this Swasth Nari Sashakt Bharat theme, so let it continue like this only in future also. నమస్తే అందరికీ, నా పేరు డాక్టర్ గాయత్రి. సో ఈ వ్యాప్కాన్ 26 చాలా బాగా జరుగుతుంది. ఇక్కడికి యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఎన్సిఐఎస్ఎం నుంచి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్, మనీషా మ్యామ్, డాక్టర్ టి ప్రేమానందరావు సార్, మాధవరావు చౌదరి సార్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్, ఈ విఏపీ అండ్ ఈ ఏయూ కన్వెన్షన్ హాల్ డైరెక్టర్ అందరూ రావడం జరిగింది. సో ఇలాగే మన ఫీమేల్స్కి ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రంగంలో అవకాశాలు ఎలా ఉన్నాయి ఆయుర్వేద రంగం? ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత చాలా డెవలప్ అవుతుంది మన ఆయుర్వేదం. ఇలాగే ఇంకా డెవలప్ అవ్వాలని ఆశిస్తున్నాము. ఈ మధ్య నిర్మలా సీతారామన్ మ్యామ్ కూడా చాలా ప్రపోజల్స్ చేయడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ మన ఇండియాలో 3 పెట్టడం అండ్ ఫార్మర్స్కి సపోర్టింగ్గా మన ఆయుర్వేద ఫార్మర్స్కి, సో అది కూడా పెట్టడం జరిగింది. చాలా సంతోషం. యంగ్ జనరేషన్కి ఆయుర్వేదం రంగం వైపు వెళ్ళాలంటే ఎటువంటి సూచనలు, సలహాలు? ఇంటర్ తర్వాత బైపీసీ తీసుకొని నీట్ ఎగ్జామ్ రాస్తే మన ఆయుర్వేద కోర్స్లోకి జాయిన్ అవ్వచ్చు. తర్వాత వీ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్. తర్వాత పీజీ చేయడం లైక్ ఎంబీబీఎస్ లాగే మనకి 5.5 years కోర్స్ ఉంటుంది. తర్వాత 3 years పీజీ ఉంటుంది. తర్వాత ఇంకా కావాలంటే మనకి శల్య అంటే సర్జరీలో ఉంది, ప్రసూతి తంత్ర ఆప్స్ అండ్ గైనకాలజీ అది కూడా ఉంది, కౌమార్ వృత్తి అంటే పీడియాట్రిక్స్, అవన్నీ కూడా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ తర్వాత ప్రొఫెసర్గా కావాలంటే ప్రొఫెసర్గా వెళ్ళొచ్చు. ఇంకా ఎండీ తర్వాత ఇంకా ఫర్దర్గా పిహెచ్డి కూడా చేయొచ్చు. అండ్ వీ కెన్ రీసెర్చ్ పేపర్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయొచ్చు. ఇలా ఉద్యోగ అవకాశాలు కానీ అవకాశాలు ఈ మధ్య సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తున్నాయి. మన ఆంధ్రాలో తక్కువ ఉన్నాయి, ఆంధ్ర తెలంగాణలో, బట్ అవి ఇంకా ఫ్యూచర్లో ఇంకా రావాలని కోరుకుంటున్నాం. సో ఈ సదస్సుకు వచ్చిన వారికి ఎటువంటి మేలు చేకూరుతుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు యూజువల్లీ ఉమెన్స్ అంటే కొద్దిగా గ్యాప్ అనేది వస్తుంది, వాళ్ళ కెరియర్ ఆర్ మ్యారేజ్ అవ్వచ్చు, కిడ్స్ అది ఆ గ్యాప్ని కూడా ఎలాగా కంప్లీట్ చేయాలి అనేది కూడా ఈ మన వ్యాప్కాన్లో అడ్రస్ చేయడం జరుగుతుంది. సార్, ఈ కాన్ఫరెన్స్ ఎలా జరుగుతుంది? ఎంతమంది పార్టిసిపేట్ వచ్చారు? అది ఏ అంశంపై ముఖ్యంగా చర్చ జరుగుతుంది? ఈరోజు ఈ విశ్వ ఆయుర్వేద పరిషత్ ఆర్గనైజేషన్, మన ఆంధ్ర యూనివర్సిటీ కొలాబరేషను, ఈ ఆంధ్ర యూనివర్సిటీ సెంచనరీ సెలబ్రేషన్ సందర్భంగా మహిళా ఆయుర్వేద సదస్సు ఇది. దీంట్లో రిజిస్టర్డ్ డెలిగేట్స్ మోర్ దాన్ 700 వరకు వచ్చారు. అలాగే స్టూడెంట్స్, పీజీస్ కలిపి దగ్గర ఒక 500+ వరకు వచ్చారు. మామూలుగా మిగిలిన అవుటర్స్ కానీ వీళ్ళందరూ రెగ్యులర్గా విజిట్ చేయడానికి మేము ఆయుర్వేద ఎగ్జిబిషన్ ఎక్స్పో కూడా స్టార్ట్ చేసాం ఇక్కడ. అలాగే ఆర్గానిక్ ఎక్స్పో కూడా పెట్టాం. సో ముఖ్యంగా ఈ మీటింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఆయుర్వేద మహిళలు ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో ఆయుర్వేద ప్రాక్టీషనర్స్ వాళ్ళంతా ఈరోజు మన ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఏ అంశంపై చర్చిస్తుంది? ముఖ్యంగా ఇది ఉమెన్ ఎంపవర్మెంట్. అంటే అసలు మహిళలు ప్రాబ్లం ఏంటంటే అన్ని రంగాల్లో కూడా, అంటే ఎంబీబీఎస్ చదివిన ఈవెన్ ఆయుర్వేదం అవ్వచ్చు, ఇంకో వేరే సిస్టమ్స్ అవ్వచ్చు, లేకపోతే మిగిలిన అన్ని ఎంపవర్మెంట్స్లో కూడా కుటుంబ బాధ్యతలు రీత్యా వెనకైపోతున్నారు. కానీ మన దేశానికి ఇద్దరు అంటే మహిళలు అనేది చాలా పట్టుకొమ్మ. సో అలా సొంత చదువు చదివి ఇంట్లోనే ఉండిపోకూడదు, వాళ్ళని లైటనింగ్ తీసుకురావాలనే ఉద్దేశంతో విశ్వ ఆయుర్వేద పరిషత్తు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేకూర్చింది. నేషనల్ ఆర్గనైజేషన్ ఇది. సో ఆయుర్వేద ప్రాక్టీషనర్స్ ఉమెన్స్ ఎక్కువ మంది ఉంటారు. చదువుకునేటప్పుడు కూడా 60-40 రేషియోలో ఉంటారు. అంటే 60 ఫీమేల్ అయితే 40 మేల్ మాత్రమే ఉంటారు. కానీ ప్రాక్టీసింగ్లోకి వచ్చేసరికి ఫీమేల్ సంఖ్య 20% ఉంటే మేల్ సంఖ్య 80% ప్రాక్టీషనర్స్ ఉంటున్నారు. సో దాని నుంచి మార్పు తీసుకొచ్చి వాళ్ళకి భరోసా కల్పించి, ధైర్యం కల్పించి
కేవలం ప్రాక్టీసే కాకుండా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లైక్ కాస్మెటాలజీలో కానీ లేదంటే గైనిక్ ప్రాక్టీస్లో కానీ లేకపోతే ఇంకా ఇప్పుడు మన భారతదేశం ఆయుర్వేదాన్ని వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది చాలా వరకు మ్యానుఫ్యాక్చరింగ్స్లో కానీ వీటిల్లో అందరినీ ఎంటర్ప్రెన్యూర్ చేయాలని, ఎందుకంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్కి ఎక్కువ సబ్సిడీ ఇస్తోంది ప్రభుత్వం. సో అది అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎక్స్పో పెట్టడం జరిగింది, అలాగే ఈ సదస్సు పెట్టడం జరిగింది. ఈ సదస్సుకు చాలామంది విద్యార్థులు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకి ఏం మెసేజ్? సో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఏంటంటే ఇలాంటి సదస్సులు జరగడం వల్ల మన పూర్వం ఇంత రినోవేషన్ ఎక్స్పోస్ కానీ లేకపోతే మీటింగ్స్ కానీ ఉండేవి కాదు. యంగర్స్కి ఇది ఒక మంచి అవకాశం. కారణం ఏంటంటే ఇంత సదస్సు భారతదేశంలో ఒక డిపార్ట్మెంట్స్ వైజ్ గుర్తింపు పొంది, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి సపోర్ట్ పొందినటువంటి ఈ ఎక్స్పో కాబట్టి సో భరోసా ఏంటంటే ప్రభుత్వం కూడా మనకి సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశం. సో దానివల్ల మ్యామ్, హౌ డూ యూ ఫీలింగ్ ఇన్ పార్టిసిపేటింగ్ దిస్? Actually, all the way I have come from Aurangabad, Maharashtra. Myself is Dr. Kalpana Gangamne. To be share, actually my mother-in-law got a stroke and she was recovered. So I was praying continuously that I should be able to attend this conference. It was actually, this has created a history because first time it has been arranged. For the first time all Ayurvedic female doctors are there. I feel privileged that I am here. I could attend it. So thanks to everyone, those who are supporting me to attend this conference over here. And the arrangement is really very good. The city is very good because last 2 days I have been wandering, seeing all the places, visiting the sites, whatever places are there like RK Beach and Kailashgiri Hills, then Simhal Temple. So many places are there. So it's beautiful. I am really blessed to be here. Thank you very much. How is the opportunities in Ayurvedic sector? Yes. Nowadays everyone has got aware due to globalization and WhatsApp. Everyone is pouring knowledge of Ayurveda. Here in South already Ayurveda has been practiced through the homes. In Maharashtra it is practiced in some areas, not everywhere. Even students and people are got aware of their health, so they understand what is the difference of allopathy, like what reactions we are getting due to allopathy. And in Ayurveda there are less reactions. It's not that reactions are not there, it's there, but they are less. And we are treating with the herbs, which are plants, which are living things. That living things we are entering in our body as a medicine. So it's not harmful, nothing. And Ayurveda is now been recognized by the outer countries, like globally it has been recognized. So naturally 101% Ayurveda is going to be the next future. Yeah. What suggestion you are giving to the young generation and young entrepreneurs on the Ayurvedic side? First of all, nowadays we see due to globalization and all AI intelligence and all, they have stopped using their brains. So it is must be, they should be calm. And whatever exposure they are getting, that's why they are getting disturbed due to health also, because night binging is going on. Eyes and brain, they both, and heart of course, because emotions is attached to everything. So everything is getting affected. With the yoga, meditation and herbal dinacharya is given in the Ayurveda, if they follow, they are going to be healthy for sure. How is the opportunities in this sector? Opportunities, it is up to you how much knowledge you are getting, and you should be sincere to the knowledge whatever is written in the Sanhitas. If you follow that, there are much opportunities, because if you are sincere and knowledgeable everywhere, you are going to be accepted only. How do you think the government sector helps to the support? As we know, our Prime Minister has been really supporting, and recently it has been declared that in Europe BMS people can practice. So hopefully we have a good opportunity in outer countries. Yes. ఈ మహిళా ఆయుర్వేద సదస్సుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మహిళలకి ఈ రంగం ఎలా ఉంటుంది సార్? యాక్చువల్లీ ఈ వ్యాప్కాన్ 26 అనేది కేవలం ఆయుర్వేద డాక్టర్స్కే కాకుండా అందరూ ఆయుర్వేదాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నటువంటి మహిళలు, పుట్టినప్పటి నుండి చనిపోయేదాకా వివిధ అవస్థలలో మహిళల్ని ఎట్లా ఆరోగ్యంగా ఉంచాలి, దానికి ఆయుర్వేదం ఏ విధంగా ఉపయోగపడుతుంది, పుట్టిన వెంటనే అమ్మాయికి ఏం చేయాలి, మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయితే ఋతుమతి చర్య, దానికన్నా ముందు రజస్వలాచర్య ఏం చేయాలి, ప్రతి నెల ఋతువు వస్తున్నప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో ఎట్లా ఆరోగ్యంగా ఉండాలి, ఋతుమతి చర్య, ఒకవేళ గర్భిణీ అవడానికి ప్రిపేర్ అవుతుంటే పుంసవన కర్మ ఎట్లా చేసుకోవాలి, కన్సీవ్ అయిన తర్వాత గర్భిణీ పరిచర్య, మాసానుమాసిక క్రమం ప్రతి నెలల్లో ఏం చేయాలి, డెలివరీ అయిపోయిన తర్వాత బాలింత ఏం చేయాలి, ప్రసూత చర్య అనమాట, సూతికాచర్య అంటారు. అలాగే మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోతుంది అంటే మెనోపాజ్ వస్తుంది, అప్పుడు రజో నివృత్తి చర్య అంటారు, అప్పుడు ఏం చేయాలి, బాగా ముసలి వాళ్ళు అవుతారు, వాళ్ళు రసాయన చర్యలు ఎట్లా చేయాలి, అంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్
ఉమెన్స్ లైఫ్లో ఆయుర్వేదం ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది ఈ కాన్ఫరెన్స్లో చాలా అద్భుతంగా సీనియర్ మోస్ట్ ఆయుర్వేద డాక్టర్స్ అందరూ వచ్చి ఆడవాళ్ళకి ఆయుర్వేద డాక్టర్స్కి అందరికీ చక్కటి విషయాలు చెప్తున్నారు. దాంతోపాటు ఇంకా ఆయుర్వేదం ఏ విధంగా కొత్త స్టార్టప్స్ని క్రియేట్ చేయడానికి, మన దేశం యొక్క ఎకానమీని బూస్ట్ చేయడానికి ఆయుర్వేదంలో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొత్త ఎంటర్ప్రీనర్స్ తయారవ్వాలంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో, బ్యూటీ కాస్మెటిక్స్లో వాటిలో ఏ విధంగా చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని ఆయుర్వేదంలో వాడుతూ ఎట్లా ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ చేయొచ్చు, ఇలాంటి డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ని కవర్ చేస్తున్నారు. బోల్డెన్ పోస్టర్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి, అలాగే ఎగ్జిబిషన్స్ ఉన్నాయి, ఎగ్జిబిషన్ చార్ట్స్, ఇందాక నేను చెప్పిన అన్ని వాటి గురించి చార్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్ ఓవర్ ఇండియా నుండి ఆయుర్వేద డాక్టర్స్ వచ్చారు అండ్ డెలిగేట్స్ వచ్చారు. చక్కటి కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లోని, అందులోని విశాఖపట్నంలో జరగడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయము. పెద్ద వాళ్ళందరూ కూడా డెలిగేట్స్, మన డిగ్నిటరీస్ వచ్చారు. ఇప్పుడే ఇనాగరల్ సెషన్ అవుతోంది. ఈ 2 రోజులు కూడా అద్భుతంగా జరగబోతోంది. అండ్ దీన్ని, ఈ ఎక్స్పో ఏదైతే ఉన్నదో అది అందరూ కూడా వచ్చి చూడాలి. కేవలం డెలిగేట్స్ మాత్రమే కాకుండా అందరూ వచ్చి చూడాలి. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. మొత్తం స్వస్థ నారీ సశక్త భారత్ అనేది థీమ్ అనమాట. నారీ స్వస్థగా ఉంటే భారతదేశం అనేది సశక్తంగా ఉంటుంది. ఈ స్వస్థ నారీ సశక్త భారత్ అనే థీమ్తో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వ్యాప్కాన్ 26 సక్సెస్ఫుల్గా అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎంతమంది ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? అంటే సుమారు 600 పైగా రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఆ స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఒక 200 దాకా అయినాయి. అంటే 800 మంది డెలిగేట్స్ వచ్చారు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చారు. బట్ ఇంకా చాలామంది చెన్నై, తమిళనాడు నుండి, కర్ణాటక నుండి, కేరళ నుండి కూడా వచ్చారు. ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుండి, అలాగే మన జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి, అలా డిఫరెంట్ స్టేట్స్ అన్ని వైపుల నుండి కూడా డెలిగేట్స్ వచ్చారు. ఆయుర్వేద డాక్టర్స్ వచ్చారు. అండ్ నాన్ ఆయుర్వేదిక్ ఉమెన్ కూడా చాలామంది వచ్చారు. సో 800+ రిజిస్ట్రేషన్స్ అయినాయి. స్పాట్ రిజిస్ట్రేషన్స్తో పాటు కలుపుకుంటే ఒక 1000 మంది దాకా పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయుర్వేద రంగం ఎలా ఉంది? అంటే చాలామందికి చాలా అపోహలు ఉంటాయి. ఆయుర్వేదం అనగానే సైడ్ ఎఫెక్ట్స్, అంటే డిఫరెంట్ రకాల ఆలోచనలు ఉంటాయి. మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక సస్టైనబుల్ హెల్దీ లివింగ్ కోసం వెతుకుతుంది. దానికోసం భారతదేశం వైపు చూస్తుంది. భారతదేశం ఆయుర్వేదం వైపు చూస్తుంది. ఈ ఆయుర్వేదం అనేది మన వేల సంవత్సరాల నుంచి మన మూలాల్లో ఉన్నది. అండ్ ఈ వేల సంవత్సరాల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి శాస్త్రం ఇది ఆయుర్వేదం అనేది. సో ఈ శాస్త్రాన్ని మనము ప్రతి ఒక్కరికి అవసరమైన శాస్త్రం. ఇది కేవలం ఆయుర్వేద డాక్టర్స్ మాత్రమే చదువుకునేది కాదు. ఏ ఆయుర్వేద గ్రంథం తీసుకున్నా సగం కన్నా ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నవాడు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి ఉంటుందన్నమాట. ఇంత నాలెడ్జ్ ఏ అదర్ సైన్స్లోనే లేదు. జబ్బులు వస్తే ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది అన్ని సైన్సెస్లోనే ఉంది. హెల్దీగా ఉన్న పర్సన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎట్లా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది విపులంగా ఎక్స్ప్లెయిన్ చేసిన సైన్స్ ఇది. ఇక మందుల గురించి, సైడ్ ఎఫెక్ట్స్ గురించి, వేడి చేస్తుంది లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇలాంటి అపోహలు ఉన్నాయి కదా. ఆయుర్వేదంలో వేడి చేసే మందులు ఉన్నాయి. విపరీతంగా శరీరంలో హీట్ని ప్రొడ్యూస్ చేసే మందులు ఉన్నాయి. అదేవిధంగా విపరీతంగా చల్లదనాన్ని, ఐస్ లాగా చల్లగా అయిపోయేలాగా చేసే మందులు కూడా ఉన్నాయి. ఏమీ చేయని మందులు కూడా ఉన్నాయి. ఆ శరీర తత్వాన్ని బట్టి, జబ్బుని బట్టి డాక్టర్ కరెక్ట్గా డిసైడ్ చేసేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఇక ఆయుర్వేదంలో మందులో హెవీ మెటల్స్ ఉంటాయి, దానివల్ల ప్రమాదం అవుతుందని అంటారు కదా. ఆ మెటల్స్ని ప్యూరిఫై చేసి ఆల్మోస్ట్ హర్బ్స్ లాగా తయారు చేస్తారనమాట. ఇప్పుడు సోడియం క్లోరైడ్లో సోడియం ఉంది, మెటల్ అది తింటే మనం చచ్చిపోతాం. కానీ సోడియం క్లోరైడ్ తింటే చనిపోవట్లే, సాల్ట్గా ఫామ్ అవుతుంది కాబట్టి. అలా మెటల్స్ని అపునర్భవత్వం అంటారు. అంటే అందులో మళ్ళీ భస్మంగా తయారైన తర్వాత అందులోంచి మెటల్ తీయలేము. అలాంటి స్టేట్లో తయారు చేసినటువంటి GMP సర్టిఫైడ్ రెప్యూటెడ్ వరల్డ్ ఫేమస్ ఫార్మసీస్ ఉన్నాయి. వాళ్ళు కనుక ఒక్క పేషెంట్కి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ కంపెనీలు మూత పెట్టుకుంటారు. అందుకని చాలా జాగ్రత్తగా మందులు తయారు చేస్తున్నారు. కాకపోతే ఒక రెప్యూటెడ్ ఫార్మసీలో తయారైన మందులు కొనుక్కోవాలి. దానికోసం క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలంటే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర, అన్క్వాలిఫైడ్ పీపుల్ దగ్గరికి వెళ్ళకూడదు. ముఖ్యంగా ఈ ఆయుర్వేద విద్య అభ్యసించే విద్యార్థులకు, మహిళలకు ఏం సందేశం? ఒకప్పుడు మేము చదువుకునేటప్పుడు ఆయుర్వేదం గురించి అంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రీసెంట్గా మోదీ గారు చేసుకున్నటువంటి ట్రేడ్ డీల్, యూరోపియన్ ట్రేడ్ డీల్లో యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్ అన్నిటిలోని కూడా ఆయుర్వేదం ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్, ముఖ్యంగా రిచెస్ట్ కంట్రీస్లోకి వెళ్ళి డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బోల్డెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ సెక్టర్లో విపరీతంగా జాబ్స్ ఉన్నాయి. అలోపతిక్ డాక్టర్స్తో ఈక్వల్గా పే స్కేల్ ఉన్నది, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఎవరైతే ఆయుర్వేదం ప్రాక్టీస్ చేస్తారో డాక్టర్స్, వాళ్ళకి నిజంగా పేషెంట్కి తగ్గించామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అంత సంతృప్తినిచ్చేటువంటి వైద్యాన్ని, ఈ వృత్తిని తీసుకుంటే ముఖ్యంగా లేడీస్కి డిమాండ్ చాలా ఉన్నదనమాట. దీన్ని మనం తీసుకోవడం ద్వారా చాలా ఎక్సలెంట్ కెరియర్ ఆపర్చునిటీస్ మనం తీసుకోవచ్చు అనమాట. అది మహిళలకు ముఖ్యంగా ఈ సదస్సు ముఖ్యంగా మహిళల కోసం పెట్టింది. సో మహిళలకు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మహిళలకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ కాకుండా కాస్మెటిక్స్ రంగంలో, వెల్నెస్ రంగంలోని
చాలా అద్భుతమైనటువంటి ఎంటర్ప్రినర్షిప్స్ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్ అన్ని ఇక్కడ డిస్కస్ చేస్తారు ఈ దీంట్లోని. సో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్. ఎవరైతే కొత్తగా స్టార్టప్స్ పెట్టే మహిళలు ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేసే అద్భుతమైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. కేవలం కాస్మెటిక్స్ కాదు, కేవలం వెల్నెస్ కాదు, కేవలం హెల్త్ కాదు, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్లోని ఆయుర్వేదం ద్వారా మనము చక్కటి ఎంటర్ప్రినర్స్ తయారు చేసే అవకాశం ఉంది. అది పర్టికులర్ 2 డేస్లోనే డిస్కస్ చేస్తామన్నమాట. సరే, ఈ 2 డేస్లో వచ్చే విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఈ స్టేజ్ నుంచి బయటకు వెళ్తే ఇటువంటి మార్పు వస్తుందని మీరు భావిస్తారు? ఈ 2 రోజుల్లో అక్కడ ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చిన వాళ్ళు డాక్టర్స్ అయినా నాన్ డాక్టర్స్ అయినా ఆడవాళ్ళందరికీ కూడా ఒక నూతన ఉత్సాహాన్ని నింపాలి. మేము వీ కెన్ డూ సంథింగ్ టువర్డ్స్ వీ కెన్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ ద ఎకానమీ ఆఫ్ దిస్ కంట్రీ అని ఒక మంచి ఉత్సాహాన్ని కలిగించి, మోటివేషన్ కలిగించి, దానికి ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో అన్ని ఆపర్చునిటీస్ చూపించి అండ్ కనెక్ట్ చేసి, ఎవరైతే పీపుల్ హు ఆర్ ఇన్ పవర్, అలాంటి పెద్ద పెద్ద ఆఫీసర్స్ అందరూ వస్తున్నారు, వాళ్ళతో కనెక్ట్ చేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళని, హయ్యర్ లెవెల్లో ఉన్న వాళ్ళని కనెక్ట్ చేసి వాళ్ళకి ఆపర్చునిటీస్ని, నెట్వర్క్ని ఇచ్చి, ఇక్కడికి వెళ్ళేటప్పుడు నా వెనక ఇంత పెద్ద కమ్యూనిటీ ఉంది, ఉమెన్ కమ్యూనిటీ ఉంది అనే ఒక భరోసాతో ధైర్యంగా వెళ్తారు ఇక్కడ నుంచి ఫుల్ జోష్ తోటి. మహిళల ఆరోగ్యం, అభివృద్ధి, సాధికారత లక్ష్యంగా ఈ 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ మహిళా ఆయుర్వేదిక్ పరిషత్ కాన్ఫరెన్స్ జరుగుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. సో ఇదొక మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే ఈ ఆయుర్వేద రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి ఇది ఒక చక్కటి వేదిక. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నో పథకాలను కూడా అందిస్తుంది. ఆ పథకాల యొక్క వివరాలను కూడా ఈ సదస్సులో చర్చించనున్నామని నిర్వాహకులు చెప్తున్నారు. ఇది ఆయుర్వేద పరిషత్ యొక్క కాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.